శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 20 తారీఖు మధ్యలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలయడం జరుగుతుంది. ఈ రెండు శుభగ్రహాలు కూడా మిథున రాశిలో సుమారుగా 26 రోజుల పాటు కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల వారికి గురుగ్రహం శుభుడవటం వల్ల ఈ రాశుల వారికి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు వృషభ, మిథున, కన్య, మకర, కుంభ, తులారాశుల వారికి శుభుడవటం వల్ల ఆ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక రాశ్యాధిపతి శుభగ్రహంతో కలిసినప్పుడు కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు పాప ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఒక జాతకుడికి వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, సంస్కారవంతంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే వివాహం తర్వాత ఆ దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది, వారి యొక్క కాపురం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా, దురదృష్టవంతుడు అవుతాడా, ఏ విధంగా అతని లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది శుక్రగ్రహ సంచారం బట్టి, జాతకంలో వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బట్టి ఈ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని ఈ గురువు శుక్రగ్రహాలు తమ సంచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు కానీ శుక్రుడు కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు సప్తమాధిపతి కలిసిన వివాహం జరుగుతూ ఉంటుంది. అదే గురువు పంచమంలో కానీ భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతూ ఉంటుంది. అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. అలాగే జాతకంలో జాతకుడికి ఆ దశలు కూడా జరుగుతుండాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు కలిసినటువంటి ఈ శుక్ర అలాగే గురుగ్రహాల కలయిక, అది కూడా మిథున రాశిలో బుధుడి యొక్క రాశిలో సంచరించడం వల్ల ప్రస్తుతం ఈ మూడు గ్రహాలు బుధుడు, శుక్రుడు, గురువు కూడా మంచి శుభ ఫలితాలు, అంటే ఒక రెట్టుకు రెండు రెట్లు కాకుండా 3 రెట్లు శుభ ఫలితాలు ఈ రాశుల వారికి, ఆ రాశ్యాధిపతులు ఉన్నట్టు వారికి, అవి ఏ రాశిని చూస్తున్నాయో వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా అవి ఆ ఫలితాలు రాసిపెట్టి ఉండాలి. దానికి తగు విధంగా మీ దశ కూడా సంచరిస్తూ ఉండాలి. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ప్రస్తుతం మనకు అనుకున్నటువంటి ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సో అది ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుందన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర గురువుల కలయిక నిజంగా ఈ రాశి వారికి ఒక అదృష్ట యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు జూలై 26 నుంచి ఆగస్టు 20 మధ్యలో మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే ఈ మీనరాశి వారికి వచ్చిన ఇబ్బందుల్లో ఏమైందంటే రాశి అందే శనిగ్రహ సంచారం. అంటే అన్నీ బాగున్నా కూడా అదేదో ఉన్నట్టు ఈ రాశి వారికి చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎంత కష్టపడినా కూడా ఆ ఫలితం జాతకుడు అనుభవించలేకపోతూ ఉన్నాడు. ఏదైనా ఒక రాశిలో ఒక శుభగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు
జాతకుడికి మంచి ప్రయత్నాలు నెరవేరుతూ ఉంటాయి. అలాగే వాళ్ళ స్నేహితులు బంధువులంతా కూడా మంచి కార్యక్రమాలకి, ఏదో వివాహానికో, పుట్టినరోజు ఫంక్షన్కో, ఒక గృహప్రవేశానికో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు దాంట్లో పాల్గొని హ్యాపీగా వాళ్ళతో కాలక్షేపమో గడపడమో జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో ఈ పాపగ్రహం ఉన్నప్పుడు, వాళ్ళు ఏదో దుఃఖంలో ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, లేదంటే ఇంకోటి చేసుకున్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. మీరు కూడా పిలిచినా పిల్లకపోయినా వెళ్ళి వాళ్ళు ఏదో పరామర్శించే కార్యక్రమాలు, స్వస్థత చేకూర్చే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ వాళ్ళతో పాటు మీరు కూడా ఒక సానుభూతి పొందడం, ఇతరుల యొక్క సానుభూతి పొందడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఈ సమయంలో మీకు ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు శుక్రగ్రహంతో కలిసాడు. అంటే శుక్రునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, శుక్రునికి మృత సంజీవిని విద్య తెలుసు. ఒక వ్యక్తి చనిపోతే బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉండడం జరుగుతుంది. అందువల్ల ఎవరైనా కోమాలో ఉన్న, ఇంచుమించుగా డాక్టర్లు చేతులు ఎత్తేసిన కేసులు కూడా శుక్రగ్రహం అనుగ్రహం కొరకు ప్రార్థించి శుక్రుడికి తగు విధంగా పరిహారం చెల్లిస్తే ఆ వ్యక్తి కోమాలో నుంచి కూడా బయటకు వచ్చడం జరుగుతూ ఉంటుంది. అంటే కేవలం మరణం నుంచి బయటపడటం అంటే, అటువంటి మరణం లాంటి కష్టాల నుంచి కూడా బయటపడవేసే శక్తి శుక్రగ్రహానికి ఉన్నది. అందుకనే ఈ శుక్రుడు మరి గురుగ్రహంతో, రాశ్యాధిపతితో కలియడం వల్ల మీకున్నటువంటి సమస్యలు ఏదైనా సరే, అది ఆరోగ్యమా, ఐశ్వర్యమా, ధనమా, చదువా, గుడ్ నేమా, ఏదైనా సరే ఈ సమయంలో మీకు అది తొలగిపోయే అవకాశం ఉన్నది. అంటే మీరు ఏ కష్టంలో ఉన్నా సరే, ఒక వ్యసనంలో చిక్కుకున్నా సరే, ఒక స్త్రీ యొక్క వలలో పడి ఉన్నా సరే, లేదంటే వేరొక పురుషుడి యొక్క సాన్నిధ్యంలో వాడి వలలో చిక్కుని ఉన్నా, ఒక మాయలో ఉన్న, ఇతరుల యొక్క గ్యాంబ్లింగ్లో చిక్కుకున్నా, ఏదో ఒక వ్యసనంలో చిక్కుకొని ఉన్నా, దాని నుంచి బయటపడడానికి ఇది మీకు ఒక అవకాశం. ఎందుకంటే సాధారణంగా శని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఏదో ఒక బలహీనతకి లోన్ చేయడం, సంపూర్ణంగా జాతకుని నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే పైకి తీసుకురావడానికి కూడా శనిగ్రహం కారణం అవుతుంటుంది. అది మీ యొక్క బలహీనతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా, ఏదో పొరపాటున ఏదో ఒక అమ్మాయి కదా ఒక మెసేజ్ పెట్టారనుకోండి, మొత్తం జీవితం అంతా మీ మీదే ఆధారపడిపోయి మొత్తం సెటిల్ అయిపోవడం జరుగుతుంది. మీ జీవితంలో తర్వాత మొత్తం అంతా నాశనం అయిన తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సో అందువల్ల జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది కేవలం అమ్మాయిలనే కాదు, అమ్మాయిలు కూడా ఈ విధంగా మోసపోయే అవకాశం ఉంది. బట్ దాని నుంచి బయటపడాలని మీరు అనుకుంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు జూలై 26 నుంచి ఆగస్టు 20 మధ్యలో సిన్సియర్గా మేము ఈ సమస్య నుంచి బయటపడాలి, ఈ ట్రాప్ నుంచి బయటపడాలి, నేను కంపల్సరీగా ఈ సంవత్సరం విద్య పాస్ అవ్వాలి, అలాగే కొత్త దాంట్లో చేరాలని ప్రయత్నం చేయండి. ఈ సమయంలో అవి ప్రారంభిస్తే 100% ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఈ చతుర్థ భావ ఫలితాల వల్ల అటు గృహయోగం కానీ, వాహన యోగం కానీ తప్పకుండా ఉండడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. 12లో రాహు ఉండడం వల్ల మీరు ఏది చేస్తున్నా కూడా దానికి వ్యతిరేకంగా మీకు పని జరగకుండా ప్రయత్నం చేసేవాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారు. వారి నుంచి కొంత తప్పుకొని ఏదైనా ఒక ప్రశాంతంగా, జాగ్రత్తగా మీ యొక్క ప్రయత్నం చేసినప్పుడు 100% మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. అది సిన్సియర్గా చాలా నమ్మకంతో చేస్తే ప్రతి పని విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అంటే ముందు ఈ సమస్యల నుంచి మీరు బయటపడిపోతారు, దాని తర్వాత అభివృద్ధి ఆలోచిద్దాం. ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ, గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉందా, నాకు ఎప్పటి నుంచి బాగుంటుంది అని పరిశీలించినప్పుడు శుక్రుడి యొక్క గోచారం కానీ, గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి పలానా టైం నుంచి పలానా టైంకి బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడికి అనుకూలత, ఇంచుమించుగా అటు శని వర్గం వారికి, గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది. అంటే ఇద్దరు కలిసినప్పుడు. సో ఇప్పుడు ఏమైందంటే, మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరీగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి. అంటే గురువు ఒక భావాన్ని కానీ, ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్పెండ్ చేస్తాడు, ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, గురుగ్రహ అనుగ్రహం కోసం
ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన. అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ స్తోత్ర పారాయణ, ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి. ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ, శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం, చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది. లేదు ఇంకా మాకు వివాహం జరగాలి, లక్షలు కావాలి, జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది. అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు. ఏదైనా ఒక ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు. అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు 1000 రూపాయలతో చేసిన సేవకి ఫలితం 1000 రూపాయలుగానే ఉంటుంది. 1,00,000 రూపాయలతో చేసే సేవకి 1,00,000 రూపాయలుగానే ఉంటుంది. 1,00,00,000 రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది. ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం. కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది అందిస్తున్నారో వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి. ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరీగా సత్యం. ఏదైనా ఆ రుచి తెలిసిన వాడికి మా ఫలితం దక్కుతూ ఉంటుంది. ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే 20 రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి. కొద్దిపాటి ఫలితం, కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.